జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గత 12 సంవత్సరాలుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం మహిళలు ఆచరించేటువంటి వ్రతాన్ని ఆచరణ చేసి తరిస్తూ మహిళలలో ధార్మిక అభ్యున్నతి కోసం, మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలగజేయడం కోసం ఈ వ్రతాలన్నింటినీ కూడా ఆచరణ చేస్తుంది. చేసిన వ్రతాన్ని చేయకుండా గొప్ప గొప్ప యోగాలలో మహత్తరమైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. స్వర్ణ గౌరీ వ్రతం, సంపత్ గౌరీ వ్రతం, అముక్తాభరణ సప్తమి వ్రతం, ఇటువంటి అతి గొప్పనైనటువంటి వ్రతాలను ఆచరణ చేసింది. అందులోనే భాగంగా అరుదైన యోగం ఉన్నటువంటి ఈ సంవత్సరం శుక్లపక్షేతు మాఘస్య సప్తమ్యాం భానువాసరే తతస్సాత మహాపుణ్య సప్తమి పాపనాశిని అని భవిష్య పురాణం చెబుతూ ఉంది మనకు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం భాను సప్తమితో ఉంటే దాన్ని పాపనాశిని రథసప్తమి అని అంటారు. విశేషించినటువంటి మహాయోగం. ఆ యోగంలో ఎవరైతే ద్వాదశాదిత్యులను అర్చిస్తారో వారికి జన్మ జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా నివృత్తి కలుగుతుంది అని మనకి భవిష్య పురాణం తెలుపుతూ. అందువల్ల అరుదైన యోగం ఈ మహాయోగం. ఈ యోగంలో సుమారు 1671 మంది మహిళల చేత అత్యంత వైభవోపేతంగా ఆశ్రమంలో ఈ 25/1/2026 ఆదివారం నాడు ఉదయం 9:30 నుండి వ్రతక్రతువు ప్రారంభమవుతోంది. ఇందులో పాల్గొనడం, ప్రసాదం తీసుకోవడం, సేవ చేయడం మహాత్యదృష్టం. కాబట్టి మహాసౌభాగ్యం. తప్పకుండా ఈ వ్రతంలో విచ్చేసి పురుషులు, మహిళలు, మీ పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకొని ద్వాదశాదిత్యుల యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందాలని ఆహ్వానిస్తూ జై గురుదత్త. జై జై గురుదత్త.